హాయ్ అండి, మేము వచ్చేసి జపాలి తీర్థంకి అయితే వచ్చామన్నమాట గైస్. ఫస్ట్ మేమైతే మెట్లు ఎక్కుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక ఉడత అయితే ఉంది, మీరు క్లియర్గా చూపిస్తుండే అయితే కనిపిస్తుంది. మొహం కూడా చూపిస్తాను, అద్దుకోండి. ఉడత అయితే అంత పెద్ద ఉడత ఉందన్నమాట. మేమైతే షాక్ అయిపోయాము. ఏమంటారో కామెంట్ చేయండి. అందరూ అయితే ఈ ఉడతనే చూస్తున్నారు. మేము వచ్చి చాలా 5 కిలోమీటర్స్ అంతా నడాలన్నమాట గైస్. చాలా కష్టపడ. ఇది వచ్చి 5 కిలోమీటర్స్ ఎక్కాలి ఆర్ 4 అన్నమాట. మాకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు. మేము వచ్చి ఫస్ట్ టైం అట వచ్చాము. మా చెల్లి, మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు. తర్వాత అక్కడ కూర్చున్నది మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లి, మా ఇంకో చెల్లి గైస్. ఇక్కడ వచ్చి చాలా రాళ్ళతో అయితే ఇల్లులు కట్టారు. నిజంగా నెరవేరుతాయి గైస్ ఇవన్నీ కూడా. అవిగోండి, అవన్నీ కూడా ఇల్లులు అన్నమాట. రాళ్ళతో ఇల్లులు అనుకుంటున్నారా? జస్ట్ అవి అట్లా పెడతారంతే. అవి నిజమవుతాయి అన్నమాట. నిజమైనప్పుడు మళ్ళా వచ్చి దేవుడికి మొక్కుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. మేమైతే ఒక్కొక్క మెట్టుకి అంటే ఇట్లా గ్యాప్లో ఉన్నప్పుడు ఇట్లా కూర్చుంటున్నాము. మళ్ళీ అలాగా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్కసారి కూర్చుంటున్నాం అన్నమాట గైస్. ఇవన్నీ కూడా ఇల్లులే గైస్. అదిగోండి, అవన్నీ కూడా ఇల్లులే అన్నమాట. ఇది వచ్చి తిరుపతి కొండ మీద మాట గైస్. ఇది వచ్చి తిరుపతి కొండ మధ్యలో గైస్. ఇది వచ్చి జపాలి తీర్థం అన్నమాట గైస్. పైన అయితే ఆంజనేయ స్వామి ఉంటారంట, మా అమ్మ చెప్తుంది. చాలా మంది అయితే వచ్చారు ఈ జపాలి తీర్థం చూడడానికి. చాలా మంది అయితే. ఇవన్నీ కూడా ఇల్లులేమాట గైస్, చెప్పాను కదా మీకు. ఫుల్ ఆఫ్. ఇది వచ్చి తిరుపతి కొండ మధ్యలో అన్నమాట గైస్. చిరుతపులులు అవన్నీ వచ్చే అవకాశం. చిరుతపులు వచ్చి అటాక్ చేసినా మనం చేసేది ఏముండదు ఇక్కడ. ఇది చూడండి, మీరు ఖచ్చితంగా క్రష్ చేసే ఉంటారు. తిరుపతి కొండ అన్నమాట గైస్. ఇదంతా కూడా మధ్యలో ఉంటుంది అన్నమాట జపాలి తీర్థం. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద రాయి ఉందో. చూడండి అసలు ఎంత పెద్ద రాయి ఉందో కదా గైస్. స్నాక్స్ ఉన్నాయన్నమాట గైస్. ఇక్కడ కీరా ఉంది, సంథింగ్ దే విల్ ప్రిపేరింగ్ మాట. మిక్చర్ మాట గైస్. ఇదంతా కూడా ఈ ఇల్లులు మొత్తం అయితే 365 ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట గైస్. ఇటేపు అందరూ కూడా చాలా బాగా కట్టారన్నమాట గైస్. మేము వచ్చే ఎంట్రన్స్లో అయితే మా దగ్గర ఉన్న బిస్కెట్స్ ప్యాకెట్స్ పట్టు వెళ్ళిపోయింది మంకీ అయితే. మా చెల్లి చేతుల నుంచి లాగేస్తుంది కూడా గైస్. అదిగోండి, అక్కడైతే పెద్ద కొండ ఉంది. చాలా కష్టం అన్నమాట మీకు చూపించడం. అదిగోండి, చాలా మంది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదంతా కూడా మంచు మాట గైస్. మొత్తం అయితే మంచు. ఇంకా మీరైతే అడుక్కునే వాళ్ళు చూసుకొని గట్టిగా నమ్మకండి. అందులో కొంతమంది మోసగాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి గాంధీ తాత గారు అయితే ఉన్నారు. అది కొండ గైస్. కొండ అయితే ఇదిగోండి మా పిన్ని మాట గైస్, మా బాబాయ్, మా చెల్లి, మా డాడీ హాయ్ చెప్పు, మా తమ్ముడు. అదిగోండి గైస్, ఇదంతా కూడా తుప్పలన్నమాట. అంటే వచ్చేసి ఫారెస్ట్ మాట. ఇదంతా ఫారెస్ట్ మధ్యలో ఇలా మెట్లు అయితే ఉంటాయి అన్నమాట గైస్. మనం జాగ్రత్తగా చూసుకుని నడాలి. ఏ పక్క నుంచి ఏ యానిమల్ వస్తుందో మనకు కూడా తెలీదు. వచ్చి అటాక్ చేసినా మనకేమో. అడుక్కునే వాళ్ళని చూసి గుట్టుగా నమ్మేకండి గైస్. అందులో చాలామంది మోసగాళ్ళు కూడా ఉండొచ్చు. ఇదిగోండి, ఇలా ఉంటారు. చాలా మంది అయితే నడలేను ఇంకా అని చెప్పేసి వెనక్కైతే వచ్చేస్తున్నారు. అదిగోండి, అక్కడ మంకీ ఉందని అయితే నేను అయితే ఆపేస్తున్నాను వీడియో. ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి నేను కట్టిన ఇల్లు, ఇది వచ్చేసి మా చెల్లి కట్టిన ఇల్లు అన్నమాట. ఇదిగోండి, మేమైతే కష్టపడి కట్టామన్నమాట. అదైతే పైకి ఎక్కేస్తుంది అన్నమాట.
అదిగోండి నేను వచ్చేసరికి కరెక్ట్గా ఎక్కేసిందన్నమాట పైకి, లేదంటే చూద్దాం గైస్. చాలా పెద్ద పడుతుందన్నమాట, ఇది దగ్గర కూడా వచ్చింది. అదిగోండి గైస్, అదిగోండి గైస్ ఎలా చూస్తుంది అది. ఇదిగోండి గైస్, ఇక్కడ కోడ్ ఉంది, అక్కడ కోడ్ ఉంది, అక్కడ కోడ్ ఉంది గైస్. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ లా పడుతుంది అన్నమాట గైస్. నిజంగా వాటర్ ఫాల్స్ అనుకోవచ్చు కూడా తెలియని వాళ్ళు అయితే. మా తమ్ముడు అయితే ఏకంగా గోదావరి అంటున్నాడు. గోదావరి గట్టు మీద రామచిలక అనే సాంగ్ పాడుతున్నాడు అన్నమాట గైస్ మా తమ్ముడు అయితే. ఆడికి ఎప్పుడు అదే పిచ్చి మాట గైస్. సాంగ్ వచ్చేసి అది వచ్చేసి అక్కడ బ్యాంబూ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట గైస్. నిజంగా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. ఇంకా దాంతో అయితే అలా ఆడుతూనే ఉన్నాయి గైస్. ఇంకా అయితే చాలా దగ్గరగా వస్తాం అన్నమాట. ఇంకొకరు తీసుకుంటే అయితే వెళ్ళిపోతాం కూడా గైస్. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట గైస్. వచ్చేసే షాప్స్ ఉన్నాయి గైస్. వచ్చేసి అన్నసం సంబంధించినవి అన్నమాట గైస్. ఫ్రెష్గా తమలపాకులు అయితే కట్టి మరీ అమ్ముతున్నారు గైస్. స్వామికి మెల్ల వేస్తారని గైస్. ఇక్కడ లాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట గైస్, కీచైన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట గైస్. ఇంకా మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి చిన్నగా బొమ్మలు అన్నమాట గైస్. ఎప్పుడు పడితే లేవే అవన్నీ కూడా. ఇంకా అలా గదలు అవన్నీ ఉన్నాయన్నమాట గైస్. వచ్చేసి టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఒక నది ఉంది, అదేం నదో నాకు తెలియదు. మీకు తెలుసు కదా కామెంట్ చేయండి. అదిగోండి వస్తాం అన్నమాట గైస్. ఇక్కడ ట్రీ ఉంది, అక్కడ చూడండి ఎంత బాగుందో కదా గైస్. ఇక్కడ కూడా అమ్ముతున్నారు అన్నమాట గైస్. అలాగా తమలపాకులు మెల్లో వేయడానికి అని చెప్పేసి, ఎందుకంటే తమలపాకులు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి అందరూ కూడా అదే కొని వేస్తున్నారు అన్నమాట గైస్. కొంటున్నారు అన్నమాట మా వాళ్ళు అయితే. ఇవ్వండి మా డాడీ అయితే కొంటున్నారు, మా పిన్ని కూడా కొంటుంది. లోపల హాత్ ఇస్తున్నారు. ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నమాట గైస్. సో అందుకే మీకు వీడియో కూడా నేను పెట్టలేను గైస్. ఒకవేళ మీరైనా ఒకవేళ తీసుకోగలిగితే తీసి నాకు పెట్టండి గైస్. ఇదే గుడి, ఇవి 4 స్తంభాలు ఉంటాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇదే అండి గుడి. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి 4 స్తంభాలు. ఇవి చాలా ఫేమస్ అంట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడే హోమం చేస్తారంట. ఇంకా ఇప్పుడే వచ్చాము గుడికి. లోపలికి వెళ్ళాక మిగతా వీడియోస్ పెడతాము. లోపల అయితే నాట్ అలౌడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మాట గైస్. చూద్దరు కానీ మీరు కూడా. మళ్ళా మీ ఆశీర్వాదాలతో మళ్ళా వస్తాం గైస్. అప్పటి వరకు సెలవు. డాడీ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మాట బ్యాక్ సైడ్ మాట గైస్.